హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ఈ వీక్ లో వచ్చిన మూవీ అప్డేట్స్ ని ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని డీసెంట్ హిట్ అయితే అయింది. జూన్ 14th నుండి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. రిలీజ్ అయిన 2 weeks కే ఈ మూవీ అయితే ఓటీటీ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2 రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో వస్తున్న కాంచనా 4 లో మృణాల్ ఠాకూర్ మెయిన్ లీడ్ గా చేస్తుంది. ఈ మంత్ ఎండ్ నుండి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు మూవీ టీమ్ అయితే చెప్పింది. నెక్స్ట్ నెంబర్ 3 మంచు విష్ణు మెయిన్ లీడ్ లో వస్తున్న కన్నప్ప టీజర్ జూన్ 14th రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ అయితే చెప్పింది. ప్రభాస్ గెస్ట్ రోల్ చేయడంతో ఈ మూవీ మీద అందరికి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 4 బాలయ్య అండ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ పెద్ద సక్సెస్ అయింది. ప్రెసెంట్ దీనికి సీక్వెల్ అయితే వస్తుంది. ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ని జూన్ 10th బాలయ్య బర్త్డే రోజు ఇస్తామని అయితే చెప్పారు. బట్ ఇప్పుడైతే ఈ మూవీకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మూవీ టీమ్ షేర్ చేసుకుంది. ఈ మూవీని బాలయ్య బాబు ఫైనల్ చేసినట్టు ఈ మంత్ ఎండ్ నుండి షూటింగ్ అయితే వెళ్తున్నట్టుగా మూవీ టీమ్ అయితే చెప్పింది. నెక్స్ట్ నెంబర్ 5 శంకర్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ప్రెసెంట్ ఈ మూవీకి సంబంధించి మూవీ టీమ్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇచ్చింది. ఇందులో రామ్ చరణ్ ఒక డిజార్డర్ ఉన్న పర్సన్ గా అయితే యాక్ట్ చేస్తున్నారు అని మూవీ టీమ్ అయితే చెప్పింది. నెక్స్ట్ నెంబర్ 6 అమీర్ ఖాన్ కొడుకు మెయిన్ లీడ్ లో చేసిన ఏక్ దిన్ అనే ఒక మూవీతో సాయి పల్లవి బాలీవుడ్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చింది. దీనితో పాటు ఇంకొన్ని మూవీస్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది సాయి పల్లవి. ప్రెసెంట్ శ్రీలీల అండ్ కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ నుండి ఆఫర్స్ అయితే వచ్చాయి. వీళ్ళు కూడా మొదటిసారి బాలీవుడ్ లోకి ఎంట్రీ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 7 అందరూ ఎదురు చూస్తున్నట్టు కల్కి 2898 AD మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ఇందులో విజువల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మూవీ స్టోరీ విషయంలో కూడా ట్రైలర్ లో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కల్కి భగవాన్ రక్షణ కోసం ఉన్న అశ్వత్థామాతో ప్రభాస్ ఫైట్ చేయబోతున్నాడు. అయితే అసలు కల్కి ఎవరు అనే దాని మీద క్యూరియాసిటీ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 8 నివేద పెత్రాజ్ మెయిన్ లీడ్ లో వస్తున్న పరువు వెబ్ సిరీస్ అయితే G5 లో జూన్ 14th నుండి స్ట్రీమింగ్ అవుతుంది. పరువు హత్యల మీద బేస్ అయ్యి ఈ సిరీస్ అయితే బిల్డ్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 9 మంచు లక్ష్మి అండ్ అజయ్ మెయిన్ లీడ్ గా చేస్తున్న యక్షిని అనే ఒక డిఫరెంట్ సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జూన్ 14th నుండి హాట్‌స్టార్ లో అయితే స్ట్రీమింగ్ అయితే వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లిస్ట్ లో చెప్పిన మూవీస్ ని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.